పెంటకోట. ఈ ఊరు గురించి మరొకసారి వీడియో చేయడానికి కారణం ఉంది. ఈ ఊరు వెళ్ళాలంటే 2 మార్గాలున్నాయి. ఒకటి రోడ్డు మార్గం కాగా రెండవది పడవ ఎక్కి వెళ్ళాలి. పడవ ఎక్కే ఈ ప్రాంతాన్నే పడవరేవు అని పిలుస్తుంటారు. ఇక్కడ బండికి రూ. 30 పర్సన్‌కి రూ. 20 తీసుకొని ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకైతే తీసుకెళ్తుంటారు. ఈ ఊరికి పక్కనే ఉన్న రాజానగరం, గజపతి నగరం ఎక్కువగా బంధువులు ఉండటం వల్ల అదే విధంగా చాలా ఊర్లకి ఇది షార్ట్ కట్ అవ్వడం వల్ల చాలా మంది ఈ విధంగా పడవ ఎక్కి వెళ్తుంటారు. ఇక తుని చుట్టుపక్కల వారు ఎవరికైనా సరే పడవ ఎక్కాలి అనే కోరుకున్న వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు. దూరం తక్కువైనప్పటికీ ఈ బోట్ ఎక్కిన ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంటుంది. అలాగే ఈ ఊరు గురించి చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది. అదేమిటంటే ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు గారి మిత్రుడైనటువంటి ఉప్పరాపల్లి ఆచార్య గారిది ఈ ఊరేనని, ఆయన సేమ్ చూడడానికి అల్లూరి సీతారామరాజు గారిలాగే ఉండేవారని, అప్పట్లో అల్లూరి సీతారామరాజు గారు 2 పోలీస్ స్టేషన్ల మీద ఏకకాలంలో దాడి చేశారని, అందులో ఒక పోలీస్ స్టేషన్‌కి అల్లూరి సీతారామరాజు గారు వెళ్తే, మరొక పోలీస్ స్టేషన్‌కి ఈ ఆచార్య గారు వెళ్లారని, ఈ మాటలనైతే చాలా రోజుల నుంచి వింటూ ఉన్నాం. నిజంగానే ఈ ఆచార్య గారిది పెంటకోట. ఆయన చూడ్డానికి అల్లూరి సీతారామరాజు గారిలాగే ఉండేవారా? దాని గురించి ఈ ఊరు వాళ్ళేమంటున్నారో, అలాగే ఈ ఊరికి సంబంధించిన మరిన్ని